ఆత్మీయ ప్రయాణంలో ముందుకు సాగుతున్న మన క్రైస్తవ జీవితంలో ప్రతిదినము దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యము లేకుండా, దేవుని వాక్యానికి మనము సమర్పించుకోకుండా, దేవుని వాక్యమనే ఆ యొక్క క్రియ మన జీవితంలో పని చేయకుండా మనము పరిశుద్ధపరచబడలేము. రాకడలో మనం ఎత్తబడలేము. మన ప్రయాణాన్ని మనము ముగించలేము. ఆ ప్రభువుని మనము ఎదుర్కొనలేము. కారణం ఏంటి? వాక్యము లేకపోయినట్లయితే మన విశ్వాస జీవితము సన్నగిల్లుతుంది, మన ఆత్మీయ జీవితము పడిపోతుంది, మనము భ్రష్టులమైపోతాం ప్రియులారా. కాబట్టి ఈ రోజున ప్రభువు అద్భుత రీతిగా మనతో మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. ఆయన, ఇదిగో నేను వాక్యము చేత ఉదక స్నానము చేసి మిమ్ములను పరిశుద్ధపరుస్తాను, పవిత్రపరుస్తాను. నేను వచ్చినప్పుడు మీరు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె ఉండాలి, వధువు సంఘముగా ఉండాలి, సిద్ధపరచబడినటువంటి సంఘముగా ఉండాలి. అందుకొరకై నేను ఈ రోజున నా వాక్యము చేత మిమ్మల్ని ఉదక స్నానము చేస్తున్నాం. మీ శరీరాలకు ఉన్నటువంటి మలినము, మీ ఆత్మకు ఉన్నటువంటి మలినము, మీ హృదయానికి ఉన్నటువంటి మలినమును ఈ వాక్యము చేత నేను కడిగినప్పుడు మిమ్మల్ని నేను పరిశుద్ధపరచువాడనై ఉన్నాను అని దేవుని వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు.